ఏదైతే సంభాల్లో జరిగినటువంటి గొడవ ఉందో షాహీజామా మసీద్ సర్వే సందర్భంగా రచ్చ దహనం కాల్పులు ఈ వ్యవహారాలకు సంబంధించి అఖిలేష్ యాదవ్ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఏమనయ్యాయంటే వాస్తవంగా ముందు ముస్లింలు ఎవరు ఫ్లేరప్ కాలేదు, కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ సర్వే చేయడానికి అధికారులు వచ్చినటువంటి సందర్భంలో కొంతమంది ఆ జైన్ అనేటటువంటి న్యాయవాది వెనకాల ఒక 25-30 మంది వచ్చి వాళ్ళు జై శ్రీరామ్ నినాదాలు చేశారు. ఆ కారణంగా ముస్లింలు ప్రొవోక్ అయ్యారు. అంటే ముస్లింలను రెచ్చగొట్టి ఈ గొడవ సృష్టించింది హిందువులే అన్నటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఏదైతే జై శ్రీరామ్ నినాదాల కారణంగానే సామాజిక సామరస్యానికి భంగం కలిగించే ఉద్దేశంతో నినాదాలు చేశారు, వాళ్ళ మీదనే కేసులు పెట్టాలి అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు. అయితే దానికి మరొక వైపున భారతీయ జనతా పార్టీ లోకల్ స్టేట్ లీడర్స్ కౌంటర్ చేసింది ఏంటంటే దాదాపుగా 8 ట్రాక్టర్ల రాళ్ళు అక్కడ తొలగించినాయి. అంటే 8 ట్రాక్టర్ల రాళ్ల దాడులు జరిగినాయి. అంటే పక్కా ప్లాన్డ్గా రాళ్లతో ముందుగానే ప్రిపేర్ చేసుకున్నారు దాడులు చేయడానికి అన్నటువంటి పాయింట్ని బీజేపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు అక్కడ.